వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఈ యొక్క స్థాపత్యవేద ధర్మాన్ని ఒక తిరుమల దేవాలయంలో ఏ రకంగా ఉపయోగించారు అనేది చెప్తున్నాం వాస్తవంగా. చెబుతూ మన యొక్క పాత వీడియోలో మనం ఏం చెప్పామండి, ఈ యొక్క పాత వీడియోలో ఈ యొక్క ప్రాకారం దగ్గర నుంచి అంటే మొట్టమొదటి ప్రాకారం నుంచి ఈ యొక్క ప్రాకారం మధ్యగా అంటే మనకి ఎంత దూరం ఉన్నది అంటే బుక్స్‌లో 120 అడుగులు దగ్గర దగ్గరగా ఉన్నది అని వారి యొక్క సాహిత్యంలో ఇచ్చిన దాన్ని ఆధారంగా తీసుకొని మనం డెవలప్ చేసినప్పుడు అది 119 అడుగుల 3.5 అంగుళాలండి. చాలా అంటే 99% అబోవ్ యాక్యురసీ అనేది వచ్చిందనమాట. మిగతా ఇనాక్యురసీకి కారణం ఏంటి అనుకుంటే వారు ఆ రోజు టేప్ పట్టింది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా వాటి మధ్య ఒకే రకమైన లెవెల్‌లో కొలిచి ఉండాలి ఖచ్చితంగా. ఈ పుస్తకం రాసి సాహిత్యం రాసే టయానికి ఇప్పుడు లేజర్‌తో కొలిచేటటువంటివి లేవండి. అందువల్ల కొన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా చేసినప్పుడు కొన్ని అంగుళాల డిఫరెన్స్ ఉండుండొచ్చు. లేదా కొన్ని వందల సంవత్సరాలకి క్రితం కట్టిన దేవాలయాలు కాబట్టి కొంత ఎరోసివ్‌గా ఆహ్, స్పేస్‌లోనే కాస్త అరుగుదల అనేది ఉండడం వల్ల కూడా కొన్ని దారాలు గాని, కొన్ని అంగుళాలు గాని తగ్గుండొచ్చు. కానీ ఇవాళ మనం ప్రతిబింబించేటటువంటి యొక్క డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్‌గా ఆ రోజు ఆ యొక్క ప్రాకారాలు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినప్పుడు ఈ కొలతలు ఖచ్చితంగా తీసుకొని ఉండవచ్చండి. వి ఆర్ వెరీ క్లోజ్ టు దట్ థింగ్. ఆ యొక్క శ్రవణ నక్షత్ర మాడ్యూల్‌ని ఇక్కడ మనం అప్లై చేసినప్పుడు అది చాలా క్లోజ్‌గా వెళ్ళిందనమాట దానికి. సో, దీనికి అక్కడ కొలిచేటటువంటి కొలతలైనా ఇంకొంత క్లియర్‌గా కొలిచుంటే అంగుళాలు అచీవ్ అయ్యి ఉండేవాళ్ళమేమో అని చెప్పి నా మనవి. సో, ఇక్కడ మనం ఈ యొక్క బయట ప్రాకారానికి, రెండో ప్రాకారానికి మధ్య ఉన్న స్థలం ప్రీవియస్ వీడియోలో చెప్పాము. యాక్చువల్‌గా ఈ యొక్క వెండి వాకిలికి సంబంధించినటువంటి రెండో ప్రాకారం ఏదైతే ఉన్నదో, ఆ యొక్క రెండవ ప్రాకారం గూడా 160 అడుగులుగా ఉంటుంది అని చెప్పి చెప్పారు. సో, ఉత్తర దక్షిణాలుగా అది 160 అడుగులుగా ఉంటుంది అని చెప్పి చెప్పారు. అదే రకంగా మనకి హ్మ్. ఒక తూర్పు, పడమరలుగా కూడా మనం చూసినప్పుడు దగ్గర దగ్గర 230 అడుగులుగా వాళ్ళు చెప్పారండి. అయితే ఇక్కడ మనం ఒక ఫుల్ మాడ్యూల్ అనేది అప్లై చేసినప్పుడు ఏంటంటే 235 ఫీట్ 7 ఇంచెస్ 3/16 వచ్చింది. సో, 235కి దగ్గరగా కాకుండా 7 అంగుళాలొచ్చింది. అంటే చాలా మినిమల్ ఫ్రాక్షన్స్ కూడా తీసుకోవాలనమాట. కానీ ఒక లార్జ్ ప్రాకారాలు తీసుకునేటప్పుడు మరీ ఒక 20 యూనిట్స్ గాని, లేదా 20.75 యూనిట్స్ గాని, లేదా 20.5 యూనిట్స్, 20.25 యూనిట్స్, 20.125 యూనిట్స్ వరకు వెళ్ళామండి. ఇంకా 20.065 20.031 25 ఇలాంటి మరీ ఇంత మినిమంగా ఫ్రాక్షనలైజ్ చేయడం నేనెక్కడా చూడలేదనమాట. సో, అందువల్ల నేనేంటంటే 235కి క్లోజ్‌గా వచ్చినటువంటి ఒక మంచి మెజర్‌మెంట్ తీసుకొని నా యొక్క రిసర్చ్‌ని ఇక్కడ కంక్లూడ్ చేసినప్పుడు ఓవరాల్‌గా క్లియర్‌గా సరిపోయిందండి. సో, ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటంటే ధర్మాన్ని, ఈ నాలెడ్జ్‌ని ఎలా వాడారు? ఎంత క్లోజ్‌గా వాడారు? మెథడాలజీ ఏ రకంగా వాడారు? ఆ యొక్క పల్సేషన్ ఏ రకంగా క్రియేట్ చేశారు? అని చెప్పే ప్రయత్నం అండి. వాస్తవంగా 100% మేము అచీవ్ అవ్వాలి అనుకునేటప్పుడు, మేము స్వయంగా అక్కడ ఇవాళ టోటల్ స్టేషన్స్ గాని, లేజర్ మిషన్స్ ఉపయోగించి ఆ యొక్క దేవాలయ కమిటీ వాళ్ళు గాని, మనలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే మనం తీసుకొని ఆ యొక్క కొలతలు ఇంకొంచెం యాక్యురేట్‌గా ఉంటుందండి. తద్వారా మనం ఇంకొంత 100%కి ఈ నాలెడ్జ్‌ని ఎలా వాడారనేది అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ కృతాకృతులయ్యామండి ఈ యొక్క విషయంలో. సో, ఇప్పుడు మనకి ఈ రెండో ప్రాకారం యొక్క కొలతలేంటి 160 ఇంటూ 235 అని చెప్పి వాళ్ళిచ్చారనమాట. సో, ఇందులో మనం ఈ యొక్క తూర్పు ప్రాకారం ఈ రకంగా తీసుకున్నప్పుడు ఆ 160 ఎక్కడి నుంచొచ్చిందనేది ఇక్కడ మనం చెప్పాలి. 160 ఏంటండి? ఇక్కడి నుంచి ఈ యొక్క దక్షిణం పక్క రెండవ ప్రాకారము దక్షిణం నుంచి ఉత్తరానికి ఉన్నటువంటి కొలత 160 అడుగులుగా చెప్పారనమాట. సో, ఇప్పుడు మనం ఆ 160 అడుగులనేది ఏ రకంగా వచ్చింది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుంటాము. అదే రకంగా ఈ యొక్క పడమర తూర్పు నుంచి
పడమరగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాకారం యొక్క కొలత 277 అడుగులు. ఏ రకంగా వచ్చింది అనేది చెప్పుకుంటూ ఒక చిన్న ఇది మనం చూపెడుతున్నాం అనమాట. అంటే ఈ కొలతలు కూడా ఒక్కసారి ఈ వీడియో చెప్పుకునే ముందు 3 సోర్సెస్ ద్వారా దాన్ని రుజువు చేసుకున్నాం అనమాట. ఒకటి తిరుమల టెంపుల్‌లో ఇన్నర్ గోపురం అనేటటువంటి ద డిస్క్రిప్షన్ ఆఫ్ తిరుమల తిరుపతి ఇన్నర్ గోపురంలో వాళ్ళు క్లియర్‌గా ఇచ్చిందేంటంటే, ద కాంపౌండ్ ఆర్ ప్రాకారం వాల్స్ ఎమనేటింగ్ ఫ్రమ్ దిస్ గోపురం మెజర్ ఫ్రమ్ ఔట్‌సైడ్ 235 ఫీట్ ఈస్ట్ టు వెస్ట్ అండ్ 160 ఫీట్ నార్త్ టు సౌత్ అన్నారు. అంటే ఇక్కడ కొలతనేది కాంపౌండ్ యొక్క థిక్‌నెస్‌ని గూడా 2 పక్కల తీసుకున్నారని చెప్పారండి. అదే రకంగా మనం ఈ యొక్క తిరుమల టెంపుల్ హిస్టరీ ఆఫ్ తిరుపతి వాల్యూమ్ 1 తీసుకున్నప్పుడు అక్కడ గూడా ద ఇన్నర్ గోపురం అనే దాంట్లో మనకి ఈ రకంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ద కాంపౌండ్ ఆర్ ప్రాకారం వాల్స్ ఎమనేటింగ్ ఫ్రమ్ దిస్ గోపురం మెజర్ ఆన్ ద ఔట్‌సైడ్ 235 ఫీట్ ఈస్ట్ టు వెస్ట్ అండ్ 160 ఫీట్ నార్త్ టు సౌత్ అన్నమాట. ఇది కొంచెం మీకు క్లియర్‌గా కనపడాలని కొంచెం క్లోజ్‌గా నేను చూపెడుతున్నానన్నమాట. కానీ యాక్చువల్‌గా ఇక్కడి నుంచి మనకి ఈ డీటెయిల్స్ అనేవి ఇచ్చారన్నమాట. మీకు అవి హైలైట్ చేసినామన్నమాట. అదే రకంగా మనం శాంక్టురమ్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అనేటటువంటి దీంట్లో మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటంటే, ఈ కలర్ కూడా అబ్జర్వ్ చేయండి. యునైటింగ్ ద సిల్వర్ డోర్ టవర్ దేర్ ఈస్ స్టోన్ రాంప్రింట్ ఆఫ్ 3 ఫీట్ వైడ్ అండ్ 30 ఫీట్ హైట్. ఇట్ ఈస్ 160 ఫీట్ లాంగ్ ఆన్ నార్త్ సౌత్ సైడ్ అండ్ 235 ఫీట్ లాంగ్ ఆన్ ఈస్ట్ వెస్ట్ సైడ్. సో, మా పరిశోధనలో మేము గూగుల్ ఎర్త్ ద్వారా కొంత అవగాహనకొస్తాము. కానీ వీరిచ్చినటువంటి డీటెయిల్స్‌ని తీసుకొని వాటికి దగ్గరగా ఆ యొక్క మాడ్యూల్‌ని అప్లై చేసి చూసినప్పుడు దాని నుంచి ఆ యొక్క మెజర్ ఎలా డిరైవ్ చేశారనేది ఇక్కడ చెప్పే ప్రయత్నం అనేది చేస్తున్నాం మిత్రులారా. సో ఓకే. సో, ఇక్కడ ఆ రకంగా తీసుకునేటప్పుడు మనం ఈస్ట్ టు వెస్ట్ ఈస్ట్ పక్కన నార్త్ టు సౌత్ మనం తీసుకునేటప్పుడు ఈ 160 ఫీట్ 9 ఇంచెస్ 160 ఫీట్ 9/16 అనేది 20.125 యూనిట్స్‌కి సమానమైందనమాట. అంటే 7 ఫీట్ 11 ఇంచెస్ 7/16 ఇంటూ 20.125 యూనిట్స్ మనం తీసుకునేటప్పుడు అది అచీవ్ చేయగలం అనమాట. అంటే కంప్లీట్ పూర్ణపాదాస్ 20 తీసుకున్నారు. అందులో 1/8 పార్ట్ కూడా కొంత తీసుకోవడం అనేది జరిగిందండి. అలాగే మనము ఈ యొక్క ఈస్ట్, వెస్ట్ అనేది కూడా మనం తీసుకుందామండి. సో, ఇక్కడ మనం ఈ యొక్క ఓవరాల్ రెండో ప్రాకారం మనం చూసుకున్నప్పుడు, రెండో ప్రాకారానికి సంబంధించి బయట నుంచి తూర్పు పక్క నుంచి పశ్చిమానికి 235 ఫీట్ 7 ఇంచెస్ 3/16 మనకి 19.75 యూనిట్స్‌గా వచ్చిందండి. ఇక్కడ 235 ఫీట్ తీసుకొని నేను చేయొచ్చు. బట్ 19.75 కాకుండా చాలా 19.5కి 19.125 కలిపి ఆ 125లో ఫ్రాక్షనలైజ్ చేసి ఇంత కాంప్లికేట్ చేయరండి. ఒక పూర్ణంగా ఉండేటట్టు చూసుకుంటారనమాట. అందుకని నేను నా యొక్క రిసర్చ్‌లో దాన్ని 19.75 కింద తీసుకొని నేను చేయడం జరిగింది. కొన్ని థింగ్స్ అయితే మేము వ్యక్తిగతంగా కొలతలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఒక అంచనాకి రాగలుగుతాము. కాబట్టి ఇక్కడ 19.75 యూనిట్స్‌ని 11 ఫీట్ 11 ఇంచెస్ 7/8 సంథింగ్ అటువంటి ఆ యొక్క మాడ్యూల్ యొక్క తూర్పు పడమలుగా ఉన్నటువంటి ఆ యొక్క కొలత తీసుకొని మనం ముందుకు వెళ్ళామండి. సో, ఇక్కడ మీ గురించి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగోండి. దిస్ ఈస్ ద బేసిక్ మాడ్యూల్ ఫర్ దట్ శ్రవణ నక్షత్ర. ఈ యొక్క బేసిక్ మాడ్యూల్‌ని ఇక్కడ ఏ రకంగా వాడారో జస్ట్ నేను మీకు ఇచ్చి చూపెడతా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క మాడ్యూల్ మొత్తం ఇంప్లిమెంట్ చేసేసానికి ఈ యొక్క వైబ్రెన్సీ కారణం అండి. సో, దీనికి తూర్పు, పడమలుగా ఉన్న ఏదైతే మనకి ఆ యొక్క 19.75 యూనిట్స్ అన్నామో, ఇది 11 ఫీట్ 11 ఇంచెస్ 1/8 ఇంటూ దట్ పర్టిక్యులర్ 19.75 తీసుకోవాలి తూర్పు, పడమరలుగా. అదే రకంగా ఉత్తర, దక్షిణాలుగా 20.125 యూనిట్స్ అన్నప్పుడు అవి ఇక్కడ ఈ రకమైనటువంటి ఈ యొక్క మాడ్యూల్‌లో ఉత్తర దక్షిణాలుగా ఉన్నటువంటి ఈ 7 ఫీట్ 11 ఇంచెస్ 7/16 అనేది ఇక్కడ తీసుకోవాలండి. సో, ఆ రకంగా తీసుకోవడం ద్వారా ఈ యొక్క మాడ్యూల్స్‌తో అది ఏర్పాటు చేశారు. అది డిరైవ్ చేశారనేది ఇక్కడ చెప్పడం అనేది ఇక్కడ జరిగిందండి. సో, ఫర్దర్‌గా మనము
ఓవరాల్‌గా ఈ యొక్క రెండవ ప్రాకారం ఏదైతే వెండి వాకిలి ప్రాకారం ఉందో దాని నుంచి ఉత్తరం పక్కగా మెయిన్ ప్రాకారానికి ఉన్న డిస్టెన్స్ ఏంటి? అదే రకంగా ఈ యొక్క రెండవ ప్రాకారానికి సంబంధించి దక్షిణం పక్కగా ఉన్నటువంటి స్పేస్‌కి మనం ఎలా డెరైవ్ చేశారు అనేది చెప్పుకుంటూ ఓవరాల్‌గా ఈ యొక్క 3 స్పేసెస్ కలిపినప్పుడు ఈ మహాప్రాకారానికి సంబంధించినటువంటి ఆ 33 యూనిట్స్ అనేది సమానం అవ్వాలండి. సో, ఈ విషయాన్ని మనం మరొక వీడియోలో చెప్పుకుందామండి. థాంక్ యూ వెరీ మచ్.